చెన్నైలో లోక్ భవన్ లో గవర్నర్ విజయ్ కలిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. ఇప్పటికే టీవీకి కాంగ్రెస్ మద్దతిచ్చింది. రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని టాక్. చెన్నైలో లోక్ భవన్ లో గవర్నర్ విజయ్ కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని టాక్ వస్తోంది. లోక్ భవన్ లో గవర్నర్ కలిసిన విజయ్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఏంటి పూర్తిగా ఇప్పటివరకు ఎంత మొత్తం పెరిగింది అనుకోవచ్చు సంఖ్య, మద్దతు ఎవరెవరు ఇచ్చారు కాంగ్రెస్ తో పాటు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే ఇప్పటికే మొదటి నుంచి చెప్తున్నట్లే కాసేపటి కిందటే లోక్ భవన్ లో గవర్నర్ ని కలిశారు టీవీకి అధినేత విజయ్. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి మద్దతు ఇప్పటికే ఏఐడిఎంకే నుంచి కూడా సపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నుంచే కాకుండా ఆయనకు సంబంధించి కొంతమంది సిపిఐ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆయన ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎవరెవరు తనకు మద్దతు ఇస్తున్నారనే దానిపై పూర్తిగా ఈసీ అధికారులు అయితే ఇప్పటికే గవర్నర్ కి అందజేశారు. ఆ నేపథ్యంలోనే విజయ్ కూడా కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించడం. ఈ నేపథ్యంలోనే లోక్ భవన్ లో గవర్నర్ ని కలిశారు. మొదట అయితే ఈసీ కలిశారు. ఈసీ కలిసి పూర్తి స్థాయిలో గవర్నర్ కి నివేదిక ఇచ్చిన తర్వాతే విజయ్ కలిసిన పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఆయన బలం నిరూపించుకోవడానికి పూర్తి స్థాయిలో మద్దతు లభించినట్టు తెలుస్తుంది. అంటే టీవీకేకి సంబంధించి సీట్లు పూర్తి స్థాయిలో అంటే 118కి సంబంధించి పూర్తిగా ఆయనకి మద్దతు వచ్చినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి 108 సీట్లతో ఉన్నటువంటి టీవీకే కేవలం 10 సీట్ల దూరంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి పూర్తిగా నివేదిక రావడం, ఆయనకు సంబంధించి సపోర్ట్ రావడంతో ఇప్పటికే దాని గురించి టీవీకే ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రేపు లేదా ఎల్లుండి అంటే 2 రోజుల్లో పూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రిగా. తర్వాత పోర్ట్ఫోలియోస్ ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా మంత్రులు ఎవరిని తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఈ సపోర్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి కేటాయింపులు ఉంటాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన కలిసిన నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు అంతా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది.